ముఖములు నాకిచ్చావు నీలా ప్రకాశించుటకు, నీ పెదవులు నాకిచ్చావు నీలానే పలుకుటకు, నీ ముఖములు నాకిచ్చావు నీలా ప్రకాశించుటకు, నీ మనసే నాకిచ్చావు నీలా ఆలోచించుటకు, నీ హృదయం నాకిచ్చావు నీలా ప్రేమించుటకు. నీ నీతిని నాకిచ్చావు నీ సాక్షిగా నిలుచుటకు, నీ వాక్యము నాకిచ్చావు నీ చిత్తము చేయుటకు, నీ నీతిని నాకిచ్చావు నీ సాక్షిగా నిలుచుటకు, నీ వాక్యము నాకిచ్చావు నీ చిత్తము చేయుటకు, నీ కృపను నాకిచ్చావు నీలానే జీవించుటకు, నీ జీవము నాకిచ్చావు నీకెము నీతో ఉండుటకు, నీ కృపను నాకిచ్చావు నీలానే జీవించుటకు, నీ జీవము నాకిచ్చావు నిత్యము నీతో ఉండుటకు, నీ పెదవులు నాకిచ్చావు నీలానే పలుకుటకు, నీ ముఖములు నాకిచ్చావు నీలా ప్రకాశించుటకు, నీ పెదవులు నాకిచ్చావు నీలానే పలుకుటకు, నీ ముఖములు నాకిచ్చావు నీలా ప్రకాశించుటకు, నీ మనసే నాకిచ్చావు నీలా ఆలోచించుటకు, నీ హృదయం నాకిచ్చావు నీలా ప్రేమించుటకు, నీ మనసే నాకిచ్చావు నీలా ఆలోచించుటకు, నీ హృదయం నాకిచ్చావు నీలా ప్రేమించుటకు, నీలా ప్రేమించుటకు, నీలా ఆలోచించుటకు, యేసయ్యా నీలా ప్రేమించుటకు. దయచేసి వినండి సంగమా, మనం మరణించిన తర్వాత మనతో పాటు ఈ లోకంలో బట్టలు బంగారం పట్టుకెళ్ళాం. మా సహోదరులు ఆరాటపడకండి, పోరాటాలు చేయకండి, ఇంట్లో స్ట్రైకులు చేయకండి. దేనికోసం? బట్టల కోసం, బంగారం కోసం. ఎందుకని? ఆ బట్టల కోసం, ఆ బంగారం కోసం నీ శవాన్ని బయట పెట్టి ఇంట్లో నీ కొడుకులు కూతుర్లు కొట్టుకు చేస్తాను. ఆ చీర నాదంటే నాదే, ఆ బంగారం నాదంటే నాదే. ఆస్తి కోసం, అంతస్తు కోసం ప్రాకులాడొద్దు, ప్రయాసపడొద్దు. రేపొద్దున్న నీ శవాన్ని బయట పెట్టి నీ కొడుకులు ఏం చేస్తారో తెలుసా? ఆ బిల్డింగ్ నాది, ఆ స్థలం నాది, ఈ పొలం నాది, ఆ ఇల్లు నాది అని చెప్పి నీ శవాన్నే బయట పెట్టి వాళ్ళు శవం గురించి ఆలోచించకుండా, నీ శవం గురించి ఆలోచించకుండా నీ ఆస్తిని
పంచుకోవడానికి కొట్టుకు చేస్తారు, జుట్టు పీక్కుంటారు. నువ్వు కష్టపడి సంపాదించేది ఏది నీతో రాదు. మరి ఏమొస్తుందో తెలుసా? ప్రభు కోసం నువ్వు సంపాదించే ఆత్మలు మాత్రమే పరలోకానికి నీతో పాటు వస్తాయి. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను అడగడు, నా కోసం బంగారం తీసుకొచ్చావా, నా కోసం బిర్యానీ తీసుకొచ్చావా, నా కోసం బట్టలు తీసుకొచ్చావా. దేవుడు అడగడు. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒకే ఒక ప్రశ్న వేస్తాడు, నా కోసం ఏం తీసుకొచ్చావు. నువ్వు దేవునికి వెళ్ళగలిగిన బహుమానం ఏదైనా ఉంది అంటే నశించిపోతున్న ఆత్మలను నువ్వు పరలోకానికి తీసుకెళ్ళడమే. ప్రభువా, 15 మందిని నీ రాజ్యానికి తీసుకొచ్చానయ్యా, 10 మందిని నీ రాజ్యానికి తీసుకొచ్చానయ్యా. దేవునికి నువ్వు ఇవ్వగలిగిన అద్భుతమైన బహుమానం ఏదైనా ఉంది అని అంటే 10 మందికి రక్షకుణ్ణి పరిచయం చేయటం, 10 మందిని దేవుని సంధికి నడిపించి అక్కడి నుండి పరలోకానికి తీసుకెళ్ళడం. దేవుని పేరట నువ్వేం చేసినా సరే అది మాత్రమే నీతో పాటు పరలోకానికి వస్తుంది. దేవుని పేరట కాకుండా, దేవుని కోసం కాకుండా ఈ భూమి మీద నువ్వు ఏం చేసినా సరే, నువ్వు చచ్చిన నాడో రానే రాదు. పైపిచ్చు నువ్వు సంపాదించిన దాన్ని సాధించుకోవడం కోసం సంతానమే జుట్టు పట్టుకునే రోజు వస్తుంది. దయచేసి గమనించండి. దావీదు ఏం చేశాడో తెలుసా? పంచిపెట్టేశాడండి. తను పొందుకున్నదంతా పంచిపెట్టేశాడు, దాపెట్టలేదండి.